హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి ఆయన భార్య వాణి గారు రచ్చరచ్చ చేయడం మనం చూస్తున్నాం. సార్, ఆయన ఇంటికి వెళ్ళి కూడా గొడవ పెట్టేశారు. ఇప్పుడు మొత్తం ఈ ఇష్యూ కూడా మీడియాలో హైలైట్ అయిపోతుంది. సార్, మరి ఇష్యూలో అసలు ఏం జరిగింది, మరి ఏం జరిగే అవకాశం ఉంది, దీన్ని పొలిటికల్గా కూడా చేయడం మనం చూస్తున్నాం. సార్, ఆయనేమో వాళ్ళ భార్య వెనకాల టీడీపీ ఉంది, ప్రోత్సహిస్తుంది, మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో మీరేం అంటే విశ్లేషణ ఏంటి సార్ మీ దీనిపైన, ఇష్యూ పైన? టెక్కల్లో దువ్వాడ శ్రీనివాసు అనే వ్యక్తి వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ. ఆ అధికారంతో ఆల్మోస్ట్ వాళ్ళు టెక్కల్ని గడగడలాడించాడు. ఎదురొచ్చే వాళ్ళు కొట్టేశాడు. అంటే మకుటం లేని మహారాజులాగా ఉన్నాడు. ఆయన మీద చాలా నేరాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ వైఫ్ వాణికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కొన్ని ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. కొన్ని ఆయన అంటాడు, ఆయన చెప్పింది ఏంటంటే ఒక అబద్ధపు ప్రచారం మాట. తనకి ఇష్టం లేని టీడీపీ పార్టీలో తను చేరిందని తనకి మనసు గాయపరిచింది. అంతేకాకుండా ఏ విషయంలో కూడా మా ఇద్దరి మధ్య పొంతనళ్ళు ఉండవు. ఎన్నో రోజులు నేను వేదన అనుభవించాను. ఇప్పుడు నేను సెపరేట్గా ఉండాలి, కనుక సెపరేట్గా ఇల్లు కట్టించుకుని వెళ్ళి, ఆయనకి ఏముంది, వైసీపీ ఎమ్మెల్యే, ఎక్కడ కావచ్చు అక్కడ ఆస్తులు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. నేను సెపరేట్గా ఇంట్లో ఉంటాను. అయితే నాకై మాధురి వచ్చిన మాట వాస్తవమే, అంతేగాని మా ఇద్దరి మధ్య ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, మాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మొట్టమొదటిసారిగా దువ్వాడ శ్రీనివాస్ తాలూకు భార్యే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. పిల్లలు రేపు పొద్దున్న పిల్లల మాట ఏమిటి, నా మాట ఏమిటి, నా కుటుంబం మాట, అసలు ఈ ఏజ్లో ఈ అలవాటు ఏమిటి అని చెప్పేసి ఆవిడ మనోవేదనేదో ఆవిడ తీర్చుకుంది. దాంతో ఇక్కడ మన జర్నలిస్టులు ఈవిడ్ని కూడా అడిగారు మాధురిని. లేదండి, అసలు ఆయనకి నాకు టచ్ లేదు, ఒకవేళ నా ట్రాప్లో పడేయాలంటే ఆ మొహాన్నే పడేస్తానా, ఎంతోమంది ఉన్నారు అని చెప్పింది బాహాటంగా. తర్వాత ఏంటంటే కొన్ని రుజువులు వాళ్ళ ఆవిడ వాణి చెప్పింది మాట. ఇలా మీరు లేరా, ఇలా మీరు ఉండటం లేదా, రాత్రులు ఉండటం లేదా, ఆయన ఇంత మీ డబ్బు ఇవ్వలేదా, ఏ డబ్బుతో మీరు ఈ పని చేశారు, ఏ డబ్బుతో నగలు కొన్నారు, ఇట్లాంటి ప్రశ్నలు వేసేసరికి ఆ దువ్వాడ శ్రీనివాస్కి కాలిపోయి మార్నింగు సొంత ఇంటికి వెళ్ళి ఆ భార్య పిల్లల్ని ఇద్దరిని కొట్టేంత ప్రయత్నం చేశాడు. కొట్టాడు కూడా, ఏమో తెలియదు. అప్పుడు ఇక్కడ మాధురి గొంతు మార్చింది. ఎస్, మా ఇద్దరమే కలిసే ఉంటున్నాము. ఇప్పుడు ఏంటంట, నేను ఆవిడ మీద ఏమి నేను వదంతులు చెప్పలేదు, ఆవిడని అసలు నేను తలుచుకోవటం లేదు, ఆవిడకి నా గురించి ఎందుకు, ఆవిడ ఆ భార్య బిడ్డల గురించి చెప్పమంటే ఆయన్ని సపరేట్గా నిలదీసి అడగమని చెప్పు అని ఇలా చిలికి గాలివాన్ అయిపోయింది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు పదవి పోయినటువంటి ఒక బాధలో ఉన్నాడేమో, ఫ్రస్ట్రేషన్లో. తిన్న ఇంటికి వెళ్ళి అంతకుముందు ఎలాగైతే భార్య భర్తల సంబంధం ఉంటుండగా కోప్పడతాడో అలాగే కోప్పడ్డాడు. అది పెద్ద మీడియాకి ఎక్కింది, ఇది పెద్ద వైరల్గా సాగుతుందన్నమాట. ఇది పోలీస్ స్టేషన్కి ఎక్కింది కేసు. దువ్వాడ శ్రీనివాసు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వాణి టీడీపీ. కనుక గెలుపు ఓటములు ఎవరి వైపు ఉన్నప్పుడు కూడా టీడీపీకి కొంచెం మాట్లాడే అధికారం ఉంటుంది. తప్పకుండా ఇంతకుముందు ఉన్న కేసులన్నీ బయటపడతాయి. తప్పకుండా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అవుతాడన్నమాట. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అన్నది అంత ఈజీ కాదు. వీళ్ళు మాట్లాడితే సుప్రీంకోర్టు చెప్పింది ఎవరెవరితోనే ఉండొచ్చని, ఈవెన్ రోజా కూడా చెప్పింది, కానీ సుప్రీంకోర్టులో కాదు. ఏ దిక్కు లేనప్పుడు, ఎవరు గతి లేనప్పుడు, ఎవరికి తోడు లేనప్పుడు తను ఒక తోడు చూసుకోవడంలో తప్పు లేదని చెప్పింది. కానీ ఇలా నాకు ఇష్టమైన దారితో పడుకున్నాను సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎవరైనా బాగుంటుందా మాట? ఎంత అసభ్యకరంగా ఉంటుంది. కనుక రేపు తప్పకుండా మనం జైల్లో చూస్తాం దువ్వాడ శ్రీనివాస్ని. సార్, ఆయన వర్షన్ ఏంటంటే మొత్తం ఆస్తులన్నీ రాయించేసుకుంది, అసలు ఏమీ ఉంచలేదు. ఇటు మాధురితో రిలేషన్షిప్ ఉంది కదా,
ఆమె ఆస్తుల కోసం ట్రై చేస్తుందని వాణి గారు ఆరోపిస్తే అది ఆయన దగ్గర ఏముంది, ఏమీ లేదు, మొత్తం ఖాళీ చేతులతో ఉన్నారు, మొత్తం ఆస్తి మొత్తం ఆమె పేరు మీదనే ఉంది కదా అని ఈమె అంటుంది. సో ఇప్పుడు ఆస్తుల గొడవ కూడా కాదు, భార్య భర్తల మధ్య గొడవ వచ్చేసింది, ఇతను ఇంకొక అమ్మాయిని చూసుకున్నాడు. నీది అక్కడే పప్పులో కాలేస్తున్నావు. ఎప్పుడైనా గొడవ అంటూ వచ్చిందంటే ఇప్పుడు చెప్పావు కదా, మాధురి చెప్పిందని, ఆస్తులానికి ఏమి లేదు, ఆడ ముఖానికి ఏముంది, ఏమి లేదని చెప్పింది. అలా చెప్పితే మా ఇంట్లో ఒక 2 కోట్లు ఉన్నాయని చెప్తా. శ్రీనివాస్ వల్ల నాకు 3 కోట్లు కలిసి వచ్చాయని చెప్తుందా? ఎంత కలిసి వచ్చిందో శ్రీనివాస్కి మాధురికి తెలియాలి. ఎందుకంటే ఆయన మామూలుగా లేడు. వైఎస్ఆర్సీపీలో కొంచెం ఒక రౌడీ లాగా దాన్ని ఏమంటారు, భూ కబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎన్ని కావాలంటే అన్ని చేశాడు. ఇప్పుడు తవ్వి తోడితే బోల్డ్ అన్ని కేసులు వస్తాయి ఆయన మీద, ఆల్రెడీ ఉన్నాయి కనుక వీళ్ళు చెప్పిన మాట మనం ఎలా నమ్ముతాం? అలాగని కూడా అక్కడ వాణి బాధ కూడా మొగుడు లేడనే బాధ లేదు ఆవిడకి. ఆస్తులు మనకి దక్కవలసిన ఆస్తులు బయటికి పోతున్నాయి అనేటువంటి బాధ. బట్ ఈ మధ్య వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తలో కొంత ఇచ్చాడు, మీ అధైర్యపడొద్దని. మరి ఆ డబ్బు ఇచ్చింది తెలిసి ఈ విధంగా గొడవ దిగారని నా ఉద్దేశం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా ఓదార్చి మీరు నిలబడండి పార్టీ తరఫున, మీకేమైనా కష్ట సుఖాలు అయితే నేను చూసుకుంటానని తలకో ప్యాకేజీ ఇచ్చాడు. ఆ ప్యాకేజీ మిస్ అయిందన్న గొడవే ఈ తాలూకు వాణి గొడవ. నాకు శ్రీకాకుళంలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఎస్కే నాయుడు అని చెప్పేసి మంచి జర్నలిస్టు. మార్నింగే మాట్లాడాను, ఏంటో ఇదంతా ఎవరేది డబ్బు కోసం గొడవండి. ఆల్మోస్ట్ ఆల్ వాణి వదిలేసింది దీన్ని, 3 సంవత్సరాలుగా చూడలేదు. మరి ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ వాళ్ళు, టీడీపీ తాలూకు సహచర గణం ఉంటుంది కదా, వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది. ఆ క్లోజ్ ఏ క్లోజో మనం చెప్పవలసిన అవసరం లేదు, కానీ భర్త భరించలేని క్లోజ్గా ఉంది. వాళ్ళిద్దరి లోపల అంతర్గతంగా ఈ బాధలు ఉన్నాయి, బయటికి చెప్పుకోలేక ఈయన బయటకు వచ్చాడు. ఆ వచ్చింది ఏదో పోతుందేమోనే ఆలోచనతో, ఆశతోని దురాశతోనే ఆవిడ ఈరోజు గొడవ సృష్టిస్తుంది అన్నమాట. కర్మ ఏంటంటే ఆయన పదవిలో ఉంటే దీన్ని తట్టుకునేవాడు, పదవిలో లేడు కనుక పోలీస్ స్టేషన్కి పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే పోలీసులే రావాలి. అది తేడా ఆయన జీవితంలో. అసలు మామూలుగానే డిబేట్లోకి వస్తేనే ఫైర్ అయిపోతుండేవాడు, న్యాచురల్గా ఫైర్ అయిపోయే మనిషి. ఒక అబద్ధాన్ని ఆలంబనగా తీసుకొని 10 అబద్ధాలు ఆడి 10 అబద్ధాలని నిజంగా నిరూపించేంత తాయున్న వాక్పటిమ గల మనిషి మాట. అందువల్ల డెఫినెట్గా ఏదేమైనప్పటికో ఎవరు తీసిన గోతులు వారే పడతారు. రేపు పొద్దున్న దువ్వాడ శ్రీనివాసుని మాత్రం తప్పకుండా జైల్లో చూస్తామని నమ్మకం నాకుంది. సార్, ఇష్యూని ఎక్కువగా టీడీపీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ ఇష్యూని. ఈవెన్ వాళ్ళ భార్య వెనకాల కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం మనం చూస్తున్నాం సార్. మీరు ఏ విధంగా చూస్తారు? ఒకళ్ళు ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. మన మీడియా ఉందంటే అక్కడ జరిగిందని ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? మీడియాకి ఏమైందంటే ఎవరినైనా సరే గట్టి గుద్దింది చచ్చిపోయేటంటే పెద్ద న్యూస్ అది. ఒక గుద్దుతో చచ్చిపోయింది బాహుబలి అని. అలాగా మన మీడియా వాళ్ళు ఎవరో సెపరేట్గా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. పోనీ తెలుగుదేశం తాలూకు మీడియా సెపరేట్గా ఫోకస్ చేసిందంటే దాంట్లో ఏం ప్రయోజనం? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరికే ఉంది, కానీ వాళ్ళు ఏదైనా బదనాం చేస్తే ఏమైనా వస్తుంది, కానీ ఏం చేస్తే వస్తుంది టెక్కల్లో ఉండి. అవటాలు ఆయన దయతలిచి ఆ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి సీట్ ఇచ్చాడు. ఇంకా రాజకీయ జీవితం నిర్వీర్యం అయిపోయినట్టే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.